చదువుకోవాలి. అర్థమైందా? ఈసారి మన ఈసీఎల్ దగ్గర స్కూల్ ఉంది కదా, పెద్ద స్కూల్, ఆ స్కూల్లో టీచర్ ఆయన ఆ సార్ చెప్తారు మీకు ఎలా చదువుకోవాలి ఏంటి. శ్రద్ధగా వినండి. యాంటనీ రాజు గారు సీనియర్ టీచర్, సీనియర్ ఏమంటారండి, సీనియర్ టీచర్. ఓకే, సార్ చెప్పినట్టు మీరు విని బాగా బుద్ధిగా చదువుకుంటే జీవితంలో వృద్ధిలోకి వస్తారు. మీరు మంచి విద్యార్థులు కానీ, మంచి పౌరులు కానీ, మంచి మానవులు కానీ ఎదగడానికి సార్ చెప్పినవి పాటించాలి. ఎందుకంటే సార్ మాట్లాడుతారు. మీరు చెప్పండి, ఎందుకంటే ఎక్కువ తర్వాత పీస్ఫుల్ మంత్లో ఒకసారి పెట్టారు. ఓకే మై డియర్ స్టూడెంట్స్, నాకు చాలా సంతోషం ఇక్కడ వచ్చినందుకు. నా జీవితంలో ఇది ఒక ముఖ్యమైన రోజుగా, ఎప్పుడు మరవలేని రోజుగా ఉంటుంది. ఎందుకంటే వచ్చినప్పుడు నాకు అసలు ఒక స్వర్గలోకంలోకి వచ్చినట్లు అయింది. ఎందుకంటే ఉండే వాళ్ళందరూ నా దృష్టిలో ఎప్పుడు నేను అనుకునేది ఏంటంటే అందరూ సహాయపడేవాళ్ళు దేవుని బిడ్డలు. సో వాళ్ళందరూ వచ్చి మీకు హెల్ప్ చేశారు కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ హ్యాపీగా ఉంటున్నారు. అవునా కదా? చాలా మంది మీకోసం వాళ్ళకుంటే పైసలు డబ్బుని వాళ్ళ కోసం, వాళ్ళ పిల్లల కోసం అని దాచి పెట్టుకోకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఇచ్చి మీ అందరి జీవితంలో వెలుగు తీసుకొచ్చారు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మంచిగా బుద్ధిగా చదువుకోవాలా. అక్కడ మీరు ఏ స్కూల్కి పోతున్నారో అక్కడ వాళ్ళందరూ ఏం చెప్పాలంటే ఈ శ్రీవియాల దగ్గర నుంచి వచ్చిన పిల్లలే వాళ్ళే అక్కడ స్కూల్ ఫస్ట్. ఎప్పుడు చూసినా అన్నింటిలో మీరే వచ్చినారు. వాళ్ళు ఏం మ్యాజిక్ జరుగుతుందో అట్లా వాళ్ళు ఆశ్చర్యపడిపోవాలి. అర్థమైందా? అంత మంచిగా మీకు మంచి సమయం ఉంది. మీకే పేరెంట్స్ గొడవ ఏం లేదు. మీరు మంచిగా మీరు కూర్చొని ఎంతసేపు కావాలో అంతసేపు మీరు చదువుకోవచ్చు. మీకు కొంతమంది ఇప్పుడు ఫారిన్ నుంచి, అమెరికా నుంచి శ్రీవియాల్ ఫ్రెండ్స్ కానీ, శ్రీవియాల్ ఫ్రెండ్స్ అంటే నా స్టూడెంట్స్, నాకు చాలా గర్వంగా ఉంది. వాళ్ళు మీకు అంత పైసలు ఇచ్చి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని చదివిపిస్తున్నారు. మీకు కావాల్సిన భోజనం, మీకు కావాల్సిన బట్టలు అన్ని ఇస్తున్నారు. అర్థమైందా? సో మీరు కూడా చదువుకోండి. మీరేం చేయాలంటే శ్రీవియాలు ఇప్పుడు ఏం చెప్పారు తెలుసా? 10th తర్వాత మీరు ఏం చేస్తారని మేడం అడిగినప్పుడు శ్రీవియాలు ఏమంటున్నారంటే వాళ్ళని ప్రొఫెషనల్ కాలేజెస్ లో పెడతానంటున్నారు. అంటే ఏంటి, మిమ్మల్ని కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ లో మీరు మంచిగా చదువుకుంటే ఇంకా మెడికల్ కాలేజెస్ లో కూడా మిమ్మల్ని పెట్టాలని ఆశ ఉంది అనమాట. దానికి తగిన శక్తి దేవుడు తప్పకుండా శ్రీవియాలకి, వాళ్ళ నాన్నకి, ఇక్కడ ఉండిన వాళ్ళందరికీ ఇస్తారు. అయితే మీ బాధ్యత ఏంటంటే ఒక్కటే, మంచిగా బుద్ధిగా చదువుకొని ఎక్కడ పోయినా మీరే ఫస్ట్ రావాలి. అర్థమైనా? మీరే ఫస్ట్ రావాలా, అన్నిట్లో మీరే ఫస్ట్ రావాలా. మంచిగా ఇంజనీరింగ్ కాలేజ్ చదివి అమెరికా వెళ్ళాలా. మళ్ళీ మీ దగ్గర నుంచి ఇంకొక 10 మంది, ఇంకొక 10 పిల్లలు మీ దగ్గర నుంచి సహాయం పొందుకొని ఇంకా పైకి రావాలా. అట్లా ఉండేటప్పుడు మన దేశం చాలా మంచి దేశంగా, అసలు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియానే బెస్ట్ కంట్రీ అన్నట్లు అందరి ద్వారా లోకమంతా చెప్పబడుతుంది. నేను ఎప్పుడు నా క్లాసులో చెప్పేది ఏంటంటే మన దేశాన్ని, వీఆర్ ద బెస్ట్ పీపుల్ ఇన్ ద హోల్ వరల్డ్. ఇండియన్ బ్రెయిన్స్ ఆర్ ద బెస్ట్ బ్రెయిన్స్. చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నా. ఇక్కడ నుంచి మా అమెరికా పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి అన్ని కనిపెట్టేది అంతా ఓన్లీ అవర్ పీపుల్. అర్థమైందని? సో మీకు మంచి బ్రెయిన్ దేవుడు ఇచ్చారు. ఎందుకంటే మనం ఇక్కడ ఈ దేశంలో ఉన్నాము కదా. సో మీరు అందరూ మంచిగా చదువుకొని మంచిగా చేయండి. మీకు కావాల్సి ఏమేమి కావాలో మీరు అడగకుండానే వాళ్ళు వచ్చేస్తారు. అర్థమైందా? మీకు ఏం కావాలో అడగకుండానే మీకు అన్ని మీకు వస్తుంది. మీరు మంచిగా చేసుకోవాలి. అర్థమైందా? సో ఐ థ్యాంక్ వెరీ మచ్ శ్రీవియాల్. ఐఎమ్ వెరీ ప్రౌడ్. రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్. I've gone to very great positions and they remember me very fondly. So really it's a very great blessing for me. ఇంకోటి ఏంటంటే the people here, I'd like to introduce myself first.
I am a teacher, of course, but in my area there are some slum dwellers are there. They are laborers. They are very highly underpaid. The cost of living is very high, and they are unable to meet their expenditure. So, in such a case, the men are drunkards. They don't take care of their wives and children. So, as a result of that, they get fever, they get any sort of sickness. There's nobody to take care of them. They don't have 50 rupees, 100 rupees to go to the doctor. So, suddenly one of my neighbors came and asked me, like this is going on, what are you doing like that? He asked me. Immediately I said, okay, we will start some clinic like that. So God helped me through same way. I remember, I think all those people who extend their hands selflessly, they are God's children. So through God's children, God has helped to establish one clinic, and it's going on very nicely. There may be some needs. Definitely to whomsoever, see how God has appointed those people to bless you. Same way, I have very strong faith. God has appointed some people to extend help to the poor people being there also. So I request all of you to kindly give me a best wishes so that everywhere this kind of work should go on. There should be nobody begging in the streets. There should be nobody, because we are self-sufficient enough to support ourselves. So my many thanks to each and everybody. I congratulate Srivyal for his wonderful work. Instead of going in his selfish way, he has come to serve the nation. Really, God bless him. He will make this into a very great thing. Surely, within 1 year, he has given. I surely pray to God that he will meet all the needs of this